చినుకు పడిందంటే రైతులకే కాదు మరికొందరికి కూడా ఆనందమే. అక్కడి ప్రజలు వరుణుడి కరుణ కోసం రైతుల కంటే ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు. వరుణుడి రాక తమ జీవితాల్లో వెలుగును తీసుకొస్తుందని ఆశగా ఆకాశం వంక ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతకీ వారెవరంటారా? కర్నూలు జిల్లాతో పాటు దాని పరిసర ప్రాంత ప్రజలు. వారికి ఏం అవసరం అంటే వజ్రాలు దొరుకుతాయని ఓ నమ్మకం. గతంలోనూ ఇలా దొరికిన సందర్భాలు కోకొల్లలు. 2 రోజులుగా తొలకరి జల్లులు కురవడంతో ఇక్కడి ప్రజలు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. వెంటనే కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరికి వెళ్లి వజ్రాల అన్వేషణను ప్రారంభించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వజ్రాల వేట సాగుతోంది. ఒక్క వజ్రం దొరికితే తమ తలరాత మారిపోతుందన్న ఆశతో వజ్రాలు వెదుగుతున్నారు. ప్రతి ఏటా ఇక్కడ వజ్రాలు దొరుకుతాయి. గతేడాది కోట్ల విలువ చేసే వజ్రాలు దొరకడంతో ఈ ఏడాది వజ్రాల కోసం జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. మరోవైపు దొరికిన వజ్రాలను కొనేందుకు వ్యాపారులు సైతం సమీప ప్రాంతాల్లో తిష్టవేశారు. ఇదిలా ఉంటే తొలకరి జల్లులు కురవడంతో రైతులు సేద్యం పనుల్లో బిజీగా ఉన్నారు. జనం వజ్రాల అన్వేషణకు రావడంతో రైతులకు సేద్యం పనులకు ఆటంకం కలుగుతోంది. కొంతమంది రైతులు జనం వారి పొలాల్లోకి రాకుండా కాపలాదారులను నియమించుకున్నారు. మరికొందరు రైతులు తమ గ్రామంలోకి వజ్రాల వేటకు రావద్దని బోర్డులు ఏర్పాటు చేశారు.